tell you the number one way in which we bring dishonor to the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నామానికి అగౌరవం తీసుకొచ్చేటటువంటి మొట్టమొదటి సంగతి చెప్తాను. See, Paul had a great burden for his countrymen. మరి పౌలుకు తమ దేశస్థుల ఎడల ఎంతో గొప్ప భారం ఉండేది. In Romans chapter 9 and verse 2 he says, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనంలో అని చెప్తున్నారు. It's amazing. This is the man who said, rejoice always. ఈ వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందించుడు అని చెప్పిన వ్యక్తిన. The man who rejoiced always in his spirit. మరి ఎల్లప్పుడూ కూడా ఆనందించేటటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి he rejoiced in the Lord always. ఆయన ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తాడు. He had no sorrow in his life as far as the Lord is concerned. ప్రభువు విషయంలో తన యొక్క జీవితంలో ఎక్కడా చింత లేదు. But he also says in Romans 9:2, అయితే రోమీయులకు రాసిన పత్రిక 9:2 అంటాడు, I have great sorrow and unceasing grief in my heart. మొదటి వచనంలో నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. And he says, I'm telling you the truth in Christ. I'm not telling a lie. The Holy Spirit is bearing witness with me. రెండవ వచనం, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. And you ask Paul, what is his reason for this great sorrow and unceasing grief in your heart? మరి ఒకవేళ మనం పౌలుని అడిగితే, పౌలు ఏంటి నీ హృదయంలో ఉన్నటువంటి మానని వేదన ఏమిటి, ఈ నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖం ఏమిటి, దీనికి కారణం ఏంటి అని అడిగితే, is it like other Christians because you got some sickness or because you didn't get a promotion in your job? వేరే క్రైస్తవుల మాదిరిగా నీకు ఏదైనా రోగం వచ్చిందా, లేకుంటే నీకు ఆఫీసులో ప్రమోషన్ రాలేదా, ఎందుకు బాధపడుతున్నావు? No, Paul says, I'm not interested in all that. మరి పౌలు అంటాడు, లేదు వాటిలో నాకేమీ శ్రద్ధ లేదండి. I have grief in my heart because my countrymen are not become believers. ఎందుకంటే నా యొక్క దేశ వ్యక్తులు వాళ్ళ విశ్వాసులు కాలేదు, వాళ్ళ గురించినటువంటి భారం నాకుంది. How many of you have a unceasing grief and sorrow in your heart that your countrymen in India are not born again? మీ దేశస్థులు వాళ్ళు తిరిగి జన్మించలేదని ఎంతమందికి దుఃఖము మానని వేదన కలిగి ఉంటున్నారు? Do you see what a spiritual man he was? ఎట్లాంటి ఆత్మీయమైనటువంటి వ్యక్తులు చూస్తున్నారు మీరు? He says, I'm concerned about my fellow Jewish countrymen and relatives. ఈయనన్నాడు, నా బంధువులైనటువంటి వాళ్ళు, మరి యూదులైనటువంటి వాళ్ళు, నా దేశస్థులు. He says, I wish they came to know the Lord like I did. నేను ప్రభువుని తెలుసుకున్నట్టు వాళ్ళు కూడా ప్రభువుని గురించి ఎరిగి ఉండాలని నేను కోరుతున్నాను అంటున్నాడు. He was concerned that they were dishonoring the name of the Lord. దేవుని యొక్క నామాన్ని వాళ్ళు ఘనహీనపరుస్తున్నారని ఈ విషయంలో ఆయనకి బాధ ఉంది. I believe we should have a concern that our fellow Christians are dishonoring the name of Jesus Christ in this country. మన తోటి క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఈ యొక్క దేశంలో యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని ఘనహీనపరుస్తున్నారు అనేటటువంటి భారము, ఈ వేదన మనం కలిగి ఉండాలి. This is one mark of a spiritual man. ఆత్మీయమైనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఒక గుర్తు. Lord, I have great sorrow and unceasing grief in my heart. ఓ ప్రభువా, నాకు ఎంతో గొప్ప దుఃఖము నా హృదయంలో మానని వేదన ఉన్నాయి. That my fellow Christians in India are dishonoring your name. ఇండియాలో ఉన్నటువంటి నా సహపాఠి క్రైస్తవులు నీ నామాన్ని ఘనహీనపరుస్తున్నారు. That so many of Christian preachers are only interested in money, collecting money from people. అనేక మంది క్రైస్తవ బోధకులు కూడా ఎంతసేపు ప్రజల దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలని ఆశ కలిగి ఉంటున్నారు. Every meeting they want to collect money. ప్రతి కూటమిలోనూ కూడా చందాలు పట్టి డబ్బు తీసుకుంటూ ఉంటారు. And they say they are representing Jesus Christ who never collected money in a single meeting. మరి వాళ్ళు అంటారు, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రాతినిధ్యం వహిస్తున్నాం అంటారు. ఆయన ఎక్కడ ఏ మీటింగ్ లోను కూడా ఎక్కడ చందాలు పట్టలేదు, డబ్బు తీసుకోలేదు. That is another Jesus they are preaching and following. గనుక వాళ్ళు బోధించేది వెంబడించేది మరి ఒక యేసుని గురించి. That is dishonoring the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని ఘనహీనపరుస్తున్నారు. That's just one way. అది ఒక విధానం. And where there is so many other sins in the midst of God's people. మరి దేవుని యొక్క ప్రజల మధ్యలో అనేక విధములైనటువంటి రకరకాల పాపాలు ఉంటున్నాయి. When Christian husbands and wives fight, క్రైస్తవులైన like other husbands and wives. క్రైస్తవులైనటువంటి భార్యాభర్తలు లోకస్తులైనటువంటి భార్యాభర్తలు పోట్లాడుకున్నట్టు వీళ్ళు కూడా చేస్తున్నారు అనుకోండి. Not only there's a bad testimony on earth. మరి తన విషయంలో ఇది చెడు సాక్ష్యం మాత్రమే కాదు. The devil tells God. అపవాది దేవునితో చెప్తాడు. You read that in the book of Job. యోబు గ్రంథంలో చూస్తాం. He's an accuser. ఆయన నేరం మోపుతున్నాడు. You read it in Revelation 12:10. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో. He accuses. ఆయన నేరం మోపుతున్నాడు. God, దేవా, look at that family there. They call themselves believers. చూడు ఆ కుటుంబం చూడు, వాళ్ళేమో విశ్వాసులు అని చెప్తున్నారు. Oh, they say they are in a good church. ఓ మంచి చర్చికి వెళ్తున్నామని మరి చెప్తున్నారు. God, just look at them, the way they're fighting at home. చూడు ఇంట్లో ఎంత గొప్పగా పోట్లాడుతున్నారు వీళ్ళు. Are they your children?
వాళ్ళు నీ బిడ్డలా వాళ్ళు? Some of my children are better than your children, the devil says. అపవాది అంటాడు నీ బిడ్డల కంటే నా బిడ్డలే కొంతమంది ఇంకా బాగున్నారంటాడు. I want to ask you, my brothers and sisters, is God being dishonored by the way you live in your home? గనక ప్రియమైన సహోదరులారా మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మీ యొక్క కుటుంబ జీవితం విషయంలో దేవుడు గణపరచబడుతున్నాడా? Forget about having a grief and a sorrow for other Christians. What about for your own home? ఇతర క్రైస్తవుల గురించినటువంటి వేదన దుఃఖము వాటి గురించి కాసేపు ఆపు చేయండి. అసలు మీ కుటుంబంలో ఉన్న సంగతి ఏంటి? I hope your life will be changed this weekend. నేను అనుకుంటాను ఈ యొక్క వారాంతంలో మీ యొక్క జీవితం మారుతుంది అనుకుంటా. I didn't come here to preach for honor or for money. నేనేదో ఘనత కోసం లేకుండా డబ్బు కోసం ఇక్కడ మీకు బోధించడానికి నేను రాలేదు. I came here to preach for the glory of God. దేవుని యొక్క నామ మహిమార్థమై ఈ వాక్యాలు బోధించడానికి వచ్చాను. With a sincere desire that your life will be changed this weekend. మరి ఈ యొక్క వారాంతంలో మీ జీవితం మారాలని అదే నాకు ఉన్నటువంటి కోరికే మనస్ఫూర్తిగా. And if you are serious about that, దాని గురించి కనుక మీరు తీవ్రంగా ఆలోచిస్తుంటే, if you really want to honor God's name, మీరు నిజంగా దేవుని నామాన్ని in ఘనపరచుకొని your life, మీ జీవితం ద్వారా, in your home, మీ గృహంలో, in the way your children live, మీ పిల్లలు జీవించే విధానంలో, then I want you to listen to me. అప్పుడు మీరు ఒక సంగతి మీరు వినాలని కోరుతున్నాను. If you're only interested in going to heaven when you die, ఏదో చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని మాత్రమే మీకు శ్రద్ధ ఉందనుకోండి. I want to tell you right now, I have no message for you. ఇప్పుడు మీకు చెప్తున్నాను, అసలు మీకు చెప్పవలసిన వర్తమానం నాకేం లేదు ఇంకా. I'm not interested in going to heaven when I die. నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తానో లేదో దాని గురించి నాకు పెద్ద శ్రద్ధ. I want to honor Jesus Christ now when I live on this earth. ఇప్పుడే ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే నేను ప్రభువుని ఘనపరచాలని కోరుతున్నాను. That is million times more important to me. అది ఎన్నో కొన్ని లక్షల రెట్లు ప్రాముఖ్యమైనటువంటి. And if I live like that, నేను అట్లా జీవిస్తే I know I'll be with Jesus in eternity. నిత్యత్వానికి యేసు ప్రభుతో ఉంటానని నేను And ఎరుగుతాను. I told the Lord this once. మరి ప్రభుతో ఈ సంగతి చెప్పాను. I said, Lord, if you go to hell, I'll be there. I'll be ready to be there with you for all eternity. ఓ ప్రభువా, నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నీతో పాటు నేను నిరంతరము నీతో ఉంటాను. If you're in hell, నువ్వు నరకంలో ఉంటావు. because that will become heaven for me. If Jesus is there, that's heaven. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారుగా అక్కడ ఉంటే ఆయన సన్నిధి అది పరలోకం. What is heaven? ఏంటి? Is it just a place with golden streets and big mansions? యేసుక్రీస్తు ప్రభువారు ఏదో బంగారు వీధుల్లో పెద్ద పెద్ద భవనాల్లో ఉంటాడనేటటువంటి. Without Jesus? యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా That's not heaven. అది పరలోకం కాదు, That's hell. అది నరకం. Golden streets and big houses without Jesus is hell. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా బంగారు వీధులు ఉన్నా గానీ పెద్ద పెద్ద భవనాలు ఉన్నా గానీ అది నరకమేది. A difficult place with Jesus, that's heaven. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఉంటాడో అది ఏ విధమైనటువంటి స్థలమైనది పరలోకం. That's why I say I'm not interested in going to heaven when I die. అందుకొరకే నేను చెప్తాను, నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని నాకు శ్రద్ధ I లేదు. want to be with Jesus when I die, wherever he is. యేసు ప్రభువారు ఎక్కడున్నా గానీ నేను చనిపోయిన తర్వాత ఆయనతో పాటు ఉండాలనేది నా And ధ్యాస. that's why for me heaven has already begun on this earth, అందుకొరకే నాకు ఈ పరలోకం అనేది భూమి మీద ఆరంభమైంది. because Christ is with me ఎందుకంటే క్రీస్తు నాతో ఉన్నాడు. and I never want to be without him. ఆయన లేకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. And I want to say to you, my brothers and sisters, కనుక ప్రియమైన సహోదరులారా సహోదరులు మీతో if చెప్పాలనుకుంటున్నాను, you want to do what Jesus said, to pray that prayer, hallowed be thy name, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించినటువంటి ప్రార్థన మీరు చేయాలని if కోరుతే, you even have a little grief and sorrow in your heart that you're not honoring God's name in your life and in your home, దేవుని యొక్క నామాన్ని మీ జీవితంలో గానీ మీ గృహంలో గానీ మీరు గణపరచబడలేదు అనేటటువంటి వేదన దుఃఖం మీరు కలిగి ఉంటే, that the children God has given you are not honoring God's name దేవుడు మీకు ఇచ్చినటువంటి పిల్లలు దేవుని నామాన్ని గణపరచబడలేదని మీరు ఎరిగి ఉంటే, because you brought them up wrong, ఎందుకంటే మీరు తప్పుడు విధానంలో వాళ్ళు I పెంచుకొస్తున్నారు, want you to repent. మీరు పశ్చాత్తాపడాలని And కోరుతున్నారు. I want to show you how your life can change. మీ జీవితం ఏ రీతిగా మార్చబడగలదో మీకు చెప్పాలని కోరుతున్నాను.